పవన్ కళ్యాణ్ని ఏదైనా అంటే పోరాటం చేయడానికి వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కేసులు పెడుతున్నారు, స్టేషన్లో కేసులు పెడుతున్నారు, అట్లాగే ఆ కేసుల్ని ఫాలో అప్ చేస్తున్నారు, చివరికి కోడిగుడ్లు పట్టుకు తిరుగుతున్నారు ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని ఏదన్నా అంటే పోలీసులే ఫీల్ అవుతారు, వాళ్ళ కార్యకర్తలు వివిధ ప్రదేశాల్లో కేసులు పెడతారు, వాళ్ళని వెంటాడతారు, వాళ్ళని అరెస్టులు, జైళ్ళు, కోర్టులు చుట్టూ తిప్పకుండా వదిలిపెట్టట్లేదు. పాపం దురదృష్టం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి నరేంద్ర మోడీ అని ఆయన భారతదేశ ప్రధానమంత్రి అని, ఆ మోడీ గారితో పక్కన మిగతా ఇద్దరు కూర్చున్నందుకు గాను చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా తిట్టగలిగితే మన సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు పెట్టినా సరే ఏమీ చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉంది. లేదంటే అదేదో ఇట్లాంటి కామన్లే అనుకుంటుందో తెలియదు. ఇదిగో ఈ పోస్టు చూస్తే అర్థమవుతుంది. పెట్టినటువంటి వాళ్ళు వెటకారమే అవ్వచ్చు, కానీ ఖండించే పరిస్థితులు కూడా ఖండించలేదు. సోషల్ మీడియాలోనన్నా రివర్స్ చేయగలగాలి కదా. మరి ఇలాంటి నీచమైనటువంటి సంబోధన చేసేటటువంటి వ్యక్తుల యొక్క స్వభావ స్వరూపాలు ప్రజలకి తెలిసేలా చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారో ఆలోచించుకోవాలి.